మార్కెటింగ్ చేసుకోలేకనే ఓడిపోయినాం, 10 ఏళ్లలో మస్తు పనులు చేసినామని కేటీఆర్ అంటుంది. ఎట్టెట్టెట్టెట్టెట్ట కేటీఆర్ నీకు మార్కెటింగ్ చేసుకోలేదా లేదా? మొత్తం చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు, చిన్న చిన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు కాడికించి పెద్ద స్థాయి సెలబ్రిటీల దాకా నువ్వు వాడని వ్యక్తులు ఎవరు ఉన్నారా? వాడమంటే మీరు వేరే రకంగా అర్థం చేసుకోకూరి. మార్కెటింగ్ కోసం, నీ డిజిటల్ మార్కెటింగ్ కోసం, నీ పార్టీ దానికి సంబంధించి ప్రచారం చేసుకోవడం కోసం దుబాయ్, బొంబాయి, సింగపూర్, కలకత్తా ఏడిపోతే ఆడిపోయి గులాబీల జెండలే రామక, గుర్తుల గుర్తుంచుకో రామక అని దమ్ దమ్ చేయలే. దేకిలేంగా అని ఆయనతో ఒక్క ఊర్లో పడ్డారు. మిమ్మల్ని దేకటోడు లేకుంటే ఏంటి ఇవాళ? కేటీఆర్ అట మార్కెటింగ్ చేసుకోలేక ఓడిపోయినామా ఇవాళ ఆయనకు ఏదో మాట్లాడు జ్ఞానోదయం అయినట్టు. నువ్వు ఇప్పుడు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యి మళ్ళీ లాస్ట్ ఇయర్ చేసినట్టుగా ఓవర్ పబ్లిసిటీ వల్ల ఓడిపోయినావు. అసలు ఆడ కంటెంట్ లేనివాడికి దాన్ని ఏమంటారు, ప్రమోషన్లు ఎక్కువ చేస్తారు అని చెప్పేసి, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టుగా. దాంట్లో మసాలా లేదు, సినిమాలో ఏం లేనావు, దానికి ప్రమోషన్ ఎట్లా చేస్తారో నువ్వు నీ బీఆర్ఎస్ పార్టీ గట్లే ప్రమోషన్ చేసినావు గత 5-10 ఏళ్ళ. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు అయితే అది పీక్స్ వెళ్ళిపోయింది, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అన్నట్టు. ఎక్కడ పడితే అక్కడ అందరి కొని పడేసినావు. ఆయనతో బొక్క బొర్రలో పడ్డు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి వస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితుల పడ్డ ఎలకలాక్కైందని కామెంట్ తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేసిండు. సో మొత్తానికి మార్కెటింగ్ చేసుకోలేక ఓడిపోయినామని చెప్పేసి ఒక మార్కెటింగ్, నాకు ఇప్పుడు మన కామెంట్ తమిళ మార్కెటింగ్ జాబ్ లోకి ఎటర్ రాబోతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇక మార్కెటింగ్ చేస్తా ఓడిపోగా అన్నాడు, నేను ఒక 20 మెడికల్ కాలేజ్ కట్టేవాళ్ళు, 20 యూట్యూబ్ ఛానల్ తీసుకుంటే బాగుండని చెప్పేసి 20 కాదు 30 యూట్యూబ్ ఛానల్ చేసుకున్నాడు. మొత్తం హైర్ చేసుకున్నాడు. అంత ఒక దగ్గర ఒకటే స్క్రిప్ట్, రుద్దుడే రుద్దుడిగా అట్లా నడిపిస్తుంది వ్యవస్థ. అయితే నువ్వు ఎంత నడిపిస్తున్నా, ఎంత రుద్దినా కథం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు నిజంగానే మార్కెటింగ్ జాబ్ చూసుకోవాలి. ఇక కాకపోతే బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇంకేదైనా మార్కెటింగ్ జాబ్ చేసుకుంటే మంచిది, మంచి ఇంగ్లీష్ కూడా వస్తుంది. అమెరికాకు మళ్ళీ పోయి సెటిల్ కాయే రోజు, మళ్ళీ తిరిగి అమెరికా పోయే రోజు దగ్గరలోనే ఉంది కేటీఆర్కి.